నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేస్తాం అంటూ ఉండగా ఆ పార్టీకి అంత సీన్ లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో గత ఎన్నికల్లో 303 స్థానాలను సాధించిన బీజేపీ ఈసారి 370 సీట్లు వస్తాయని చెబుతోంది. ఎన్డీఏకైతే 400 దాటడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతూ ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెడుతూ బీజేపీ తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే కమలనాథుల లక్ష్యం నెరవేరుతుందా? మోడీ ఆకర్షణ మంత్రంతో అనుకున్నది సాధిస్తుందా? సౌత్లో ఆ పార్టీ బలం పెరుగుతుందా? దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. బీజేపీ బలం అంతా మోదీనే. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తితో ఏ ప్రతిపక్ష నేతకు అందనంత ఎత్తులో ఉన్నారాయన. గట్టి ప్రతిపక్షాలున్న రాష్ట్రాలు, పార్టీకి సంస్థాగత బలం లేని రాష్ట్రాల్లోనూ మోదీ ఆకర్షణే కమలానికి కొండంత బలం. 2014లో ఈ ఆకర్షణే బీజేపీకి భారీగా సీట్లు వచ్చేలా చేసింది. 2019లో తెలంగాణ, ఒడిశాలో ఆ పార్టీ సత్తా చాటేందుకు కారణమైంది. జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కారణంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బాగా బలపడింది. ఇది ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపయోగపడనుంది. రామమందిరాన్ని సాకారం చేశామంటూ హిందీ బెల్ట్లోని ఓటర్లను ఆకట్టుకుంటోంది. జాతీయవాదంతో ఇప్పటికే ఓ వర్గం ప్రజలను తన వైపు తిప్పుకున్న బీజేపీ సంక్షేమ మంత్రంతో మిగతా వర్గాలను కలుపుకొనిపోతోంది. గత ఏడాది చివర్లో కాకలు తీరిన సీనియర్లను పక్కన పెట్టి ఉత్తరాదిన బలమైన సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లో భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయిలను ముఖ్యమంత్రులను చేసింది బీజేపీ. అలాగే హర్యానాలో ఖట్టర్ను అనూహ్యంగా మార్చేసి సీఎంగా నాయబ్ సైనికి బాధ్యతలు అప్పగించింది. నాయబ్తో పాటు కొత్త సీఎంలందరూ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి. తమ సామాజిక వర్గాల ఓట్లను ఏ మేరకు మళ్లించగలరో చూడాలి. బలమైన ప్రతిపక్ష నేతలు లేనందున జాతీయవాదం, హిందుత్వం, సంక్షేమ పథకాలు ఉత్తరాదిన బీజేపీకి చాలా వరకు ప్రయోజనం చేకూర్చినా ఇవే అంశాలు దక్షిణాదిలో వర్కౌట్ కావడం లేదు. రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. పెట్రోల్, గ్యాస్ ధరల రెట్టింపు, నిత్యావసర ధరలపై నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నూతన వ్యవసాయ చట్టాలు, పెరిగిన రైతుల ఆత్మహత్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ ప్రజలను తీవ్ర వేదనలోకి నెట్టేశాయి. ఆ కారణంగా బీజేపీ ప్రాబల్యమున్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీకి 2019 ఎన్నికల నాటి విజయం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు, రేషన్ పొడిగింపు తదితర అంశాలతో ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా ప్రారంభించింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఇన్ని అవకాశాలు లేవు. ఇక ఇండియా కూటమి మూలస్తంభమైన నితీష్ కుమార్ నే బీజేపీ తమ వైపు లాగేసుకుంది. కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు సీట్ల పంపకాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించడం వంటి అంశాలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడం బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుందో ఎన్నికలయ్యాక కానీ తెలియదు. తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో ఏఐఏడీఎంకే బలహీనపడటం కొంతవరకు ప్లస్ కావచ్చు. మోదీ 10 ఏళ్ల పాలనలో ధరలు, నిరుద్యోగం పెరుగుదలను ప్రతిపక్షాలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఎన్నికల బాండ్ల వివరాల్లో అతిపెద్ద లబ్ధిదారు బీజేపీనే అని తేలడము ఆ పార్టీ దూకుడుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొలుపుతోందంటూ బీజేపీపై విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల బాండ్లు విపక్షాలకు అందివచ్చిన అస్త్రంగా మారాయి. బీజేపీకి బలం లేని రాష్ట్రాల్లో సీట్లు పెద్దగా వచ్చే అవకాశాలు లేవు. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజల్లో మంచి బలం ఉంది. అలాగే స్థానిక సమస్యలపై బీజేపీకి సరైన అవగాహన లేని కారణంగా జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలపై ఆయా రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఉదాహరణకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహణను అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, పెట్రోల్, గ్యాస్ ధరలు రెట్టింపవడం, ధనవంతులే మరింత అభివృద్ధి చెందడం వంటి అంశాలు
ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. నిరుద్యోగం పెరిగిపోయి యువతలో వ్యతిరేకత ఏర్పడింది. రైతు వ్యతిరేక చట్టాలు, గిట్టుబాటు ధరకు హామీ లేకపోవడం వంటి సమస్యలతో రైతుల్లో ఆత్మహత్యలు పెరిగాయి. బీజేపీ వైఖరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. ఉదాహరణకు వైసీపీ బలంగా ఉన్న ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ప్రచారానికి వచ్చి జగన్ పై విమర్శలు చేయలేదు. అలాగని చంద్రబాబును గెలిపించమని కోరలేదు. ఎవరు గెలిచినా తనకే మద్దతు ఇస్తారనే ధైర్యంతో మోడీ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన మీదట బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాల్లోని 330 స్థానాలకు గాను 220 సీట్లు గెలుచుకుంటే గొప్పేనని, అలాగే బీజేపీకి అంతగా బలం లేని రాష్ట్రాల్లో 213 స్థానాలకు గాను ఈసారి 30 సీట్లు గెలుచుకోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీలపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకం కారణంగా బీజేపీకి ఈసారి ఎన్నికల్లో మొత్తం మీద 250 సీట్లకు మించి గెలుచుకునే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మటుకు సుస్థిర ప్రభుత్వం అందించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, విపక్షంలో మోదీకి ధీటుగా నిలిచే నాయకుడే లేరని అంటున్నారు. మా అంచనాలు తప్పక ఫలిస్తాయని, 370 సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.